హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు మహేష్. నేను వరంబర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని. ఈ రోజు మరో కొత్త టాపిక్ తో మీ ముందుకైతే వచ్చినా నేను. సో చాలా మంచి టాపిక్, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎవరైతే నీట్ రాసిర్రో వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. సో దట్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు, యూనివర్సిటీని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మనం అని. మోస్ట్లీ ఇప్పుడున్న వాళ్ళకందరికీ ఉన్న కన్ఫ్యూజన్ ఇదే అనమాట. ఎవరైతే నీట్ రాసిర్రు, ఎవరైతే నీట్ రాయబోతున్నారో, ఎవరైతే అబ్రాడ్ కి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఇది అనమాట. మనం యూనివర్సిటీని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని. బికాస్ మీరు ఇప్పుడు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుందాం అనుకుని ఎవరన్నా అప్రోచ్ అయితే వాళ్ళకి తెలిసిన యూనివర్సిటీస్ వాళ్ళు చెప్తారు, మీకు సజెస్ట్ చేస్తారు. కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇచ్చే వాళ్ళైతే ఎవరు ఉన్నారనమాట మనకి. మీరు ఇప్పుడు ఇన్ని రోజులు మీకు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేది విషయంలో కానీ, అడ్మిషన్ తీసుకునే విషయంలో కానీ డైరెక్ట్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్లకుండా, డైరెక్ట్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్లకుండా మీరు యూట్యూబ్ లో చూసుకోండి, లేదంటే స్టూడెంట్స్ తో మాట్లాడండి. యూట్యూబ్ లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇలాంటివి అయితే చెప్పినా నేను. సో అదంతా ఇప్పటి వరకు ఉండే. కానీ ఇప్పుడు ఎట్లా అంటే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక పర్టికులర్ యూనివర్సిటీ పేరు వద్దగానే దాంట్లో 10 వీడియోలు 10 మంది చేసినవి ఉంటాయి. సో ఇవన్నీ జస్ట్ ప్రమోషన్ ఉంటాయి. సో మీరు ఎట్లా దాని నుంచి మీరు ఎట్లా కనుక్కోవాలి, ఎట్లా యూనివర్సిటీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయంలోనే ఈ టాపిక్ అవుతుంది ఈ రోజు వీడియో అనమాట. చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఆ యూనివర్సిటీ గురించి కానీ, ఫస్ట్ మనం ఎట్లా కంట్రీ ఎట్లా చూస్ చేసుకోవాలి అని. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, చేస్తారు అడ్మిషన్. సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకునే దగ్గరనే మనం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతాం, చాలా పెద్ద ఫ్రాడ్ అయితే జరుగుతుంది మీతో పాటు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న పెద్ద బిజినెస్ అనమాట ఇది. సో దాట్ మీరు యూనివర్సిటీ ఎట్లా చూస్ చేసుకునే అనే ముందు, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకునే దాని ముందు మీరు ఏ కంట్రీకి వెళ్తే బాగుంటది, ఏ కంట్రీ బెస్ట్, ఇది తెలుసుకోండి ఫస్ట్. మీరు పర్సనల్ గా నన్ను అడిగితే మాత్రం నేను రష్యానే చెప్తాను మీకు. ఎందుకు అంటే ఆల్రెడీ ముందు ఫిలిపియన్స్ ఉండేది. ఫిలిపియన్స్ ఇప్పుడు వ్యాలిడ్ లేదు ఇండియాలో. ఎందుకంటే అది కోర్సు అది ఇది అని చెప్పి మొన్న ఎన్ఎంసీ రూల్స్ కొత్తగా రిలీజ్ చేసింది ఇండియా. దాంట్లో 5.5 మినిమం 5.5 ఉండాలా, ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం. సో 5.5గా దాని తక్కువ ఉందంటే మాత్రం యాక్సెప్ట్ చేయదు ఇండియా. ఇప్పుడు ఆ రూల్ తెలుసుకొని కొన్ని కంట్రీస్ ఎట్లా చేసినాయి అంటే, వాళ్ళు ఒక కోర్స్ని యాడ్ చేసి దాన్ని 5.5 లేదా 6 ఇయర్స్గా చూపిస్తున్నారు. సో అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ అనమాట. ఈ పర్టికులర్ కంట్రీ ఏదైతే కంట్రీ ఉందో, నేను రష్యాని పర్టికులర్గా ఇప్పుడు చెప్పట్లేదు, లాస్ట్కి నా ఒపీనియన్ ఏందో చెప్తాను మీకు. సో పర్టికులర్ కంట్రీ ఫస్ట్ నుండి 6 ఇయర్స్గానే మెయింటైన్ చేస్తుందా, లేదంటే ఈ రూల్స్ వచ్చిన తర్వాత 6 ఇయర్స్ చేసిందా, ఇదైతే మీరు తెలుసుకోవాలన్నమాట. ఈ రూల్స్ వచ్చిన తర్వాత దాన్ని 6 ఇయర్స్ చేసిన కంట్రీ ఏదైతే ఉందో దాన్ని మీరు అవాయిడ్ చేయండి, డైరెక్ట్గా చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ఫస్ట్ వాళ్ళు బిఎస్ కోర్స్ అని, ఫౌండేషన్ కోర్స్ అని, ఆ కోర్స్ అని వాటికి పేరైతే పెట్టారు. సో అవన్నీ ఇన్ కేస్ నెక్స్ట్ ఎన్ఎంసీ అప్డేట్ కొత్తగా ఏమైనా ఇచ్చింది, దాంట్లో కొత్త రూల్ ఏదైనా వచ్చింది, ఈ బిఎస్ కోర్సులు కానీ ఫౌండేషన్ కోర్స్ కానీ వీటిని మేము యాక్సెప్ట్ చేయము అని వచ్చిందంటే మాత్రం మీరు చాలా పెద్ద రిస్క్లో వెళ్ళిపోతారనమాట. సో ఫస్ట్ నుండి ఏదైతే కంట్రీ ఉందో దాంట్లో 6 ఇయర్స్ మ్యాండేటరీ ఫస్ట్ నుండే. అంటే ఈ రూల్స్ రాకముందు ఉన్న కంట్రీస్ ఉన్నాయి కదా, దాంట్లో 6 ఇయర్స్ పక్కా ఉందా ఫస్ట్ నుండే అని ఒకటి తెలుసుకోవాలి మీరు. దాని తర్వాత బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ కంట్రీ ఎట్లాంటిది, ఆ కంట్రీ ఎంత డెవలప్డ్ అయింది, ఆ కంట్రీలో పాపులేషన్ ఎంత, ఇవన్నీ మీరు చూడాల్సిన ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ అనమాట. ఈ 4-5 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి మీరు కావాలంటే రాసుకోండి. ఇవి ఫస్ట్ చూడాల్సింది. అండ్ నెక్స్ట్, ఇప్పుడు పర్టికులర్ కంట్రీ మీరు చూస్ చేసుకున్నారు, ఆ కంట్రీలో ఎంబసీ ఉందా లేదా. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇదైతే, ఎంబసీ ఉందా లేదా. ఎందుకు అంటే ఇన్ కేస్ మీకు ఇప్పుడు మొన్న వార్ జరిగింది అనుకోండి, దాంతోపాటు వార్ కాకుండా మొన్న కరోనా వచ్చినప్పుడు మేము రష్యాలో ఉన్నప్పుడు మా గవర్నమెంట్ తీసుకెళ్ళాలి అంటే ప్రతి ఫ్లైట్ ఎంబసీ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తే కానీ ఫ్లైట్ అయితే పంపించదు ఇక్కడ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇక్కడ ఎంతమంది ఉన్నామో అని. ఎంబసీ దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఎంతమంది ఉన్నారో ఆ కంట్రీలో అనేది డీటెయిల్స్ ఉంటాయి. సో ఎంబసీ ఉండాలి, పక్కా ఉండాలి. ఈ పక్క కంట్రీతో ఎంబసీ టైఅప్ అయి ఉంది అలాంటివి వద్దు మనం. ఎందుకు అంటే ఇన్ని కంట్రీస్ ఇన్ని ఆప్షన్స్ ఉండగా మనకు వేరే ఏదో కంట్రీ ఉన్న ఎంబసీ దాంతో టైఅప్ అయి ఉంది, ఇట్లాంటివి మనం ఎందుకు చూస్ చేసుకోవడం. మీరే చెప్పండి, మీరే ఆలోచించండి. బేసిక్ అది. మొన్న మా కోవిడ్ వచ్చినప్పుడు ఈ వందే భారత్ ఏదైతే ఉందో మేము డైరెక్ట్ ఎంబసీకి మాట్లాడినాం. ఎంబసీ వాళ్ళు మా డీటెయిల్స్ అన్ని వాళ్ళకి పంపించేసినాం. సో వాళ్ళు ఫ్లైట్ అయితే పంపించారు, దాని ద్వారా మేమైతే వచ్చేసినాం అనమాట. చూసారా, ఎంబసీ ఉంటే ఇంత హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి ఉండేది 1-2 ఇయర్స్ కాదు, 6 ఇయర్స్ అంటే మాటలు కాదు. దాంతోపాటు మీరు ఎంతో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 1-2 lakhs 10 lakhs అంతే. అంటే సరే ఏదోలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 10 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్. అట్లాంటిది ఇక్కడ మీరు 15 lakhs 20 lakhs 25 lakhs 30 lakhs 40 lakhs పే చేస్తున్నారంటే, ఇంత మీరు పే చేస్తున్నప్పుడు మీరు ఒక మంచి కంట్రీని చూస్ చేసుకోండి ఫస్ట్. ఆ కంట్రీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండే కంట్రీని చూస్ చేసుకోండి.
అట్లా అని చెప్పి ఇప్పుడు నేను రష్యా అని నేను నా ఒపీనియన్ చెప్పిన, సో ఇక్కడ ఆల్రెడీ వార్ జరుగుతుంది కదా, దీన్ని ఎట్లా మేము కన్సిడర్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇక్కడికే రండి, ఇక్కడనే బాగుంటుంది అని నేను చెప్పట్లా. నేను 6 years చూసినా, 6 years ఉన్నా, దాన్ని బట్టి నేను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. అంటే వేరే కంట్రీస్తో పోలిస్తే మనకి ఇక్కడ సేఫ్టీ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, డే టు డే లైఫ్ లివింగ్ కానీ, లివింగ్ ఎక్స్పెండిచర్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్న వాటిలో రష్యా చాలా అంటే చాలా బెటర్ అనమాట. ఎందుకు అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, సిటీ వైజ్ పాపులేషన్స్ కానీ, ఇవన్నీ రష్యా బెటర్. దాంతోపాటు మనకి ఇండియాకి రష్యాకి ఉన్న ఫ్రెండ్షిప్ అయితే మీకు అందరికి తెలిసిందే. సో ఈ పాయింట్ బేస్ చేసుకొని నేను మీకు రష్యా కన్సిడర్ చేయండి అని చెప్తున్నా, కానీ ఇదే కంట్రీకి రండి అని చెప్పట్లేదు నేను. ఇంకా వేరే కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు కజకిస్తాన్ ఉంది, కిర్గిస్తాన్ ఉంది, ఉజ్బెకిస్తాన్ ఉంది, ఇంకా అజర్బైజాన్ ఉంది, అర్మేనియా ఉంది, జార్జియా ఉంది, ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ పాపులేషన్ చూడండి, రష్యా పాపులేషన్ చూడండి, దాని పక్కన పెట్టండి. సరే పాపులేషన్ పక్కన ఆ కంట్రీ ఎంత డెవలప్ అయింది. ఈ కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇవన్నీ ఒకప్పుడు రష్యాలోనే ఉండేవి, ఇప్పుడు డివైడ్ అయిపోయినాయి. ఫస్ట్ యుఎస్ఎస్ఆర్ అంటుండే, ఇప్పుడు డివైడ్ అయిపోయి రష్యాగా మారింది. ఇది అవన్నీ సపరేట్ కంట్రీస్గా మారిపోయినాయి. డివైడ్ అయిన కంట్రీస్ డెవలప్డ్ ఉంటాయా, లేదు ముందు నుంచే హెడ్ క్వార్టర్స్ ఉన్న కంట్రీస్ డెవలప్ ఉంటాయా? ముందు హెడ్ క్వార్టర్స్ అయితే మాస్కోలోనే ఉండేది. సో మాస్కో ఆబ్వియస్గా డెవలప్డ్ అయ్యే ఉంటుంది. సో మాస్కోలో ఉన్న రీజన్స్ అన్ని ఆటోమేటిక్గా డెవలప్డ్ అయ్యే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త స్టేట్ ఫామ్ అయింది అనుకోండి, కొత్త కంట్రీస్ ఫామ్ అయినాయి అనుకోండి, వాటికి ఇన్వెస్ట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మామూలు విషయం కాదు. సో దాంట్లో అంతా మీరు అనుకున్నంత స్టాండర్డ్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. దానితో పాటు ఇప్పుడు మనకు వచ్చేది నెక్స్ట్ ఎగ్జామ్. ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ అంటే క్లినికల్ నాలెడ్జ్ చాలా ఉండాలి మీకు. సో మీకు క్లినికల్ నాలెడ్జ్ ఉండాలి అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి టెక్నాలజీ ఉండాలి. అప్పుడే మీరు మంచిగా ఫోకస్ చేయగలుగుతారు, మంచి ఎడ్యుకేషన్ని పొందగలుగుతారు. సో కంట్రీ గురించి ఇంత చెప్పినా అంటే అర్థం చేసుకోండి కంట్రీ ఎంత ఇంపార్టెంటో. అండ్ నెక్స్ట్ మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా, మోస్ట్ ఫ్రీక్వెంట్గా నన్ను అడిగిన క్వశ్చన్. ఫ్యాక్ట్ ఉన్నది చెప్తున్నా మీకు, ఎవరినైతే ఉద్దేశం చెప్పట్లేదు నేను ఈ వీడియోలో. మనం చూడాల్సింది, మన దగ్గర ఆల్రెడీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి. సరే మీ దగ్గర లేవు, మీ ఫ్రెండ్స్ దగ్గర అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ కంట్రీ చూస్ చేసుకున్నారు, పర్టికులర్ రష్యానే చూస్ చేసుకున్నారు. ఏ కంట్రీకి వెళ్ళినా అది గవర్నమెంట్ యూనివర్సిటీ అయి ఉండాలి. ఫస్ట్ మీరు చూడాల్సింది ఇది, గవర్నమెంట్ యూనివర్సిటీ అయి మాత్రమే ఉండాలి. ఎందుకు ప్రైవేట్ ఎందుకు వద్దు, గవర్నమెంట్ ఎందుకు అంటే, ప్రైవేట్ పైన మనకు నమ్మకం ఉండదు, ప్రైవేట్లో అంత టెక్నాలజీ ఉండదు. ఎందుకంటే ఫారెన్ కంట్రీస్లో, మన ఇండియాలో కాదు నేను చెప్పేది, ఫారెన్ కంట్రీస్లో అంటే అబ్రాడ్లో, రష్యాలో కానీ ఎక్కడైనా పుట్టినప్పుడే వీళ్ళు ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. సో ఆ ఇన్సూరెన్స్ వర్క్ అయ్యేది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండదు ఇన్సూరెన్స్. సో ఇప్పుడు మీరే అనుకోండి, మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, మీరు మంచి గవర్నమెంట్కి వెళ్తారా, లేదు అంటే మనీ ఎక్కువ పెట్టుకొని ప్రైవేట్కి వెళ్తారా అంటే, మన ఇండియాలో గవర్నమెంట్కి ఎక్కువ వాల్యూ లేదు కాబట్టి ప్రైవేట్కి వెళ్తారు, ఓకే. అదే ఇక్కడ అంటే ప్రైవేట్కి ఎవరు వెళ్ళరు కూడా, ఎక్కువ క్లినికల్ ఎక్స్పోజరే ఉండదు, అసలు పేషెంట్సే వెళ్ళరు ప్రైవేట్లో, వెళ్ళేది గవర్నమెంట్లే. ఎందుకు అంటే ఇక్కడ అట్లా ఎప్పటి నుంచో అదే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు చదువుకున్న డాక్టర్లు, పెద్ద డాక్టర్లు అందరూ గవర్నమెంట్లోనే వర్క్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ జాబ్స్ కన్నా. సో మన ఇండియన్ గవర్నమెంట్ దాంతో పోల్వకదు. ఇక్కడ అబ్రాడ్లో అయితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది, అంటే ఇక్కడ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్కే ప్రిఫర్ చేస్తారు. సో మనం చూడాల్సింది పక్క గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయ్యే ఉండాలి, ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత ఆ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే, ఆ పర్టికులర్ హాస్పిటల్ కానీ యూనివర్సిటీ కానీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఎంత పాత యూనివర్సిటీ అయితే అంత బెటర్ మీకు. ఇప్పుడు కొత్తగా 2014లో, 2020లో, 2021లో, 2000లో ఇట్లా చూడొద్దు. ఎందుకంటే రష్యాలో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే 1800 నుంచి స్టార్ట్ అయినాయి. 1800s అంటే మనకి ఎంతెంత దూరం వెళ్తుంటే అంతంత మంచి యూనివర్సిటీ దొరుకుతుంది మీకు. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అదొకటి చూడాలి మీరు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి కావాల్సింది ఏంటంటే, ఇండియన్స్ ఎంతమంది వెళ్ళిర్రు, ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, FMG పర్సంటేజ్ ఎంత, మీరు చూడాల్సింది ఇది నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి. అండ్ దాని తర్వాత మనకి ఆ సిటీ, పర్టికులర్ సిటీ, ఇప్పుడు యూనివర్సిటీ ఒరెన్బర్గ్ ఉంది, ఒరెన్బర్గ్ సిటీ, ఆ సిటీ ఎంత పాపులర్, ఎంత పెద్ద సిటీ, పాపులేషన్ ఎంత, టెంపరేచర్ ఎట్లుంటుంది, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే సిటీ గురించి నేను పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పిన, అండ్ పాస్ట్లో కూడా చెప్పిన నేను, మీ అంతటా మీరే చేయండి అని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నేను, ఎవరిని నమ్మకండి, మీ అంతటా మీరే చేసుకోండి. లాస్ట్కి మీరు పర్టికులర్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి వెళ్దాము అని ఫిక్స్ అయినప్పుడు మాత్రమే మీరు కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వండి. దానికి ముందు మీరు బ్లాంక్ మైండ్తో కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యారంటే మాత్రం మీ మైండ్లో ఏదో ఒక యూనివర్సిటీని వాళ్ళు పెట్టేసేటట్టు ఉంటారు. సో పెట్టేస్తారు కూడా, మీకు అక్కడ దెబ్బతింటారు మీరు. సో నేను ఇప్పటి నుంచి కాదు, మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, మీ అంతటా మీరే రీసెర్చ్ చేసుకోండి. ఈ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాం,
ఈ యూనివర్సిటీ మీకు ఈ కన్సల్టెన్సీ చేస్తుందా లేదా ఇది కనుక్కోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. అంటే మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయినా కావచ్చు, లేదంటే ఒక యూనివర్సిటీ సజెస్ట్ చేయండి అంటే సజెస్ట్ కూడా చేస్తాను నేను. మీరు ఫస్ట్ యూట్యూబ్లో యూనివర్సిటీస్ గురించి వెతకడం ఆపేసి మీ అంతటా మీరు చేసుకునేటట్టు, అంటే మీ అంతటా మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటట్టు ఉండండి. ఆ తర్వాతనే ఇంకే విషయమైనా, ఏ టాపిక్ అయినా, ఇంకా ఏదైనా అడ్మిషన్ అయినా. ఇప్పుడు మనం యూనివర్సిటీ సర్చింగ్లో ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇందులో మనం చూస్ చేసుకోవడం ఎట్లా అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన. అండ్ నెక్స్ట్ వీడియో నాది ఫెడరల్ యూనివర్సిటీస్ గురించే ఉంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు మంచి కంటెంట్ అయితే రాబోతుంది. ఇది పక్కన పెడితే మనము సిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇక్కడ ఎట్లా ఒకటే క్యాంపస్లో, అంటే ఇప్పుడు ఒకటే టెరిటరీలో, ఒకటే ప్లేస్లో మీకు అన్ని క్యాంపసెస్ అయితే ఉండవు, అన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉండవు. సో మీరు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అదే ఏ యూనివర్సిటీ అయినా సరే మీరు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కాకపోతే కొన్ని యూనివర్సిటీస్కి ఎట్లా ఉంటాయి అంటే పక్క పక్కన ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్ దూరం ఉంటాయి. ఒరెన్బర్గ్ విషయానికి వచ్చేసరికి దూరం ఉన్నాయి. సో దానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెంట్. ఆ సిటీలో ట్రాన్స్పోర్టేషన్ ఎట్లుంది, ఇప్పుడు సిటీ మంచిగా ఉంటేనే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, లేదు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఎవరు కేర్ చేయరు, ట్యాక్సీలు నడవవు సరిగా. ఇప్పుడు మీ చిన్న చిన్న పల్లెటూర్లలో ట్యాక్సీలు ఉంటాయా? ఉండవు. అదే సిటీకి వెళ్తే హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, ఇక్కడికి వెళ్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఎందుకంటే ట్యాక్సీస్ ఉంటాయి, బస్ ఫెసిలిటీ ఉంటుంది, సిటీ బస్ ఫెసిలిటీస్. ఇవన్నీ మీరు ఉండాలి అంటే మంచి సిటీ చూస్ చేసుకోవాలి మీరు ఫస్ట్. ఏది పడితే అది బ్లాంక్ వెళ్ళకండి, బ్లాంక్ రాకండి. పర్టికులర్గా మీకు అందరికీ చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ ఉంటాయి, చాలా చేస్తారు. ఎందుకంటే మీరు మనీ పే చేస్తున్నారు, ఆ మనీ చిన్న మొత్తం అయితే కాదు, పెద్ద అమౌంట్. దాన్ని ఎంతో కష్టపడి పేరెంట్స్ పే చేస్తున్నారు. పేరెంట్స్ మీరైనా కరెక్ట్ చూసుకోండి. పిల్లలకు తెలియదు, వాళ్ళ ఏజ్లో ఏదోటి అలా వెళ్ళాలి, ఫారెన్ అబ్రాడ్ అనుకుంటారు. వాళ్ళు తొందరలో వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి తెలియదు. సో మీరు కొంచెం ఒక 1 to 2 months 3 months వరకు మీ అబ్బాయి కానీ అమ్మాయి పైన అయితే మీరు ఫోకస్ చేయండి. మంచి యూనివర్సిటీ దొరుకుతుంది, మంచి యూనివర్సిటీకి అయితే రావచ్చు. ఇది నేను మీకు అప్పుడో చెప్పినా, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఇవి అనమాట మీకు మెయిన్ పాయింట్స్. నా ఒపీనియన్కి వచ్చేసరికి నేను అంటే నా సీనియర్స్ని చూసిన, ఇంకా నా బ్యాచెస్ని అయితే చూసిన కాబట్టి 6 yearsలో సిటీ పరంగా కానీ ఏదైనా సరే ఒరెన్బర్గ్లో కొంచెం మంచి ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుంది మీకు. ఉన్నాయి, దీనికన్నా మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, పెద్ద యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు. ఎవరికైతే 30 to 40 బడ్జెట్ ఉంటుందో వాళ్ళు ఒరెన్బర్గ్ని కన్సిడర్ చేయొచ్చు. బడ్జెట్ మనం చూసుకోవాల్సింది, బడ్జెట్ గురించి చూడాల్సింది మనం పెట్టగలుగుతామా లేదా అనేది ముందే ఫిక్స్ అయ్యి మనం స్టెప్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఇక్కడికి వచ్చినామంటే ఇంకా వెళ్తూనే ఉంటాయి అనమాట మనీ, దానికో దీనికో, లేకపోతే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంకా మంత్లీ వేయాలి, మంత్లీ ఖర్చులు. సో పేరెంట్స్ కూడా వచ్చే ముందే ఆలోచించుకోండి, మన వల్ల అవుతుంది అంటేనే మీరు ఇక్కడ రండి. ఎందుకంటే దగ్గర కూడా లేదు, మనం వెళ్ళిపోవాలంటే కూడా మినిమం మీకు అప్పటిదప్పుడు టికెట్ చేసుకోవాలన్నా కానీ 70,000 అవుతుంది. సో ఆ 70,000 కూడా మీ దగ్గర లేనప్పుడు ఇంత దూరం పెట్టడం కరెక్ట్ కాదు. సో అది మీరు బడ్జెట్ విషయంలో కూడా మీరు ఆలోచించుకొని, బడ్జెట్ పైన కూడా యూనివర్సిటీస్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. సో వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బడ్జెట్ చూసుకోండి, మీ వల్ల అవుతుంది అంటేనే రండి, లేదు అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఏదన్నా ఒకటి చేసుకోవచ్చు. లేదు కష్టపడైనా సరే పెట్టుకోవచ్చు అనుకునే వాళ్ళైతే రండి. వచ్చిన తర్వాత మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో చదవకపోయినా కానీ, క్లాసెస్కి వెళ్ళకపోయినా కానీ రెస్ట్రిక్ట్ అయితే చేస్తారు. నేను ఇవన్నీ మీకు భయపెట్టాలని చేయట్లేదు, మీకు ఇక్కడ ఉన్న నిజాలన్నీ ఫ్యాక్ట్స్ బయటికి రావాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట మీకు అందరికీ. సో అది గైస్ ఇవాళ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి కింద, సో దట్ మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని MBBS రష్యా కానీ MBBS గురించి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు రాబోతున్నాయి.